చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే ఇవాళ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకుని ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున సహాయం అందించడం జరుగుతుంది. ఓ పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సహాయం అందని వారికి తమ సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ఈ రోజున ముఖ్యమంత్రి సహాయం అందించి ఒక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని అందించే విషయంలో సహాయపడాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా విరివిగా ముఖ్యమంత్రి సహాయం నుంచి మంజూరిస్తున్నారు. ఈ రోజున దాదాపు 29 మందికి అమరిగడ్డ నియోజకవర్గంలో 21 లక్షల రూపాయల బలంను ఇక్కడ చెక్కులు ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా దాదాపు 59 మందికి 42,6,378 రూపాయలు అందించడం జరిగింది. గత ప్రభుత్వంలో కేవలం రాజకీయాలు చూసేవాళ్ళు తప్ప తమ పార్టీ వారికి మాత్రమే సహాయపడేవారు తప్ప అందరికీ కూడా సహాయం చేసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యపరంగా వారందరికీ సహకారం అందించాలన్న ఆలోచనతోనే వాళ్ళ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ దిశలోనే వాళ్ళ రాజకీయాలకు అతీతంగా ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా వారందరూ కూడా ముఖ్యమంత్రి సహాయం గురించి సహకారం అందిస్తున్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారికి మనం ఎంతైనా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత విరివిగా మనకి సత్వరమే చెక్కుల పంపిణీకి అవకాశం కల్పిస్తున్నారంటే ఇది గొప్ప విషయం. వారికి అవనిగడ్డ నియోజకవర్గ ప్రజానికి తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.